యైతవాణి ఛానల్ని వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ఆత్మ ప్రణామములు. ఇంతటి అమూల్యమైన జ్ఞానాన్ని అందించిన సంచలనాత్మక రచయిత శ్రీమతి ఏకైక గురు హిందూ ధర్మ జ్ఞాన ప్రదాత శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదపద్మంలో అనంత కోటి సాష్టాంగ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనురాధ, మాది రెడ్డిపల్లి గ్రామం. నాకు ఇచ్చిన వాక్యము ఖురాన్ వజ్రవాక్యాలు 12వ సూరా 111వ ఆయత్తు. ఖురాన్ సత్య సమేతముగా అందించిన దైవ గ్రంథము, ఇది తనకు పూర్వం ఉన్న గ్రంథాలను ధృవీకరిస్తున్నది అని ఈ వాక్యం ఇవ్వబడింది. దీన్ని విశ్లేషించుకొని చూస్తే ఖురాన్ దైవ గ్రంథం, ఇది సత్య సమేతమైన గ్రంథము. దీన్ని ఇందులో విశ్వసించిన వారికి అనేక గుణపాఠంలోని చెప్పబడి ఉన్నది. ఈ ఖురాన్ గ్రంథం ఇంతకు ముందు తన పూర్వం ఉన్న గ్రంథములను ధృవీకరించినదని ఈ వాక్యంలో తెలియజేసినారు. ఈ ఖురాన్ గ్రంథంలో ప్రతి ఒక్క విషయము విడమరచి సుస్పష్టంగా అందించడం జరిగినది. దీన్ని విశ్వసించిన వారికి కారుణ్యము మరియు సన్మార్గము అని స్వామివారు తెలియజేసినారు. దీన్ని వివరించుకొని చూస్తే ఈ ఖురాన్ అనేది సత్య సమేతముగా దేవుడు అందించిన దైవ గ్రంథము. ఇందులోని ప్రతి అక్షరాన్ని విడమరచి మనకి జ్ఞానులుగా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలని స్వామివారు అందించడం జరిగినది. ఇందులోనే విఘ్నులైన వారికి గుణపాఠము అని ఉన్నది. గుణపాఠము అనగా మాయ గురించి తెలుపున్నది. మాయ అనగా దీనిని విశ్లేషించుకొని చూస్తే మాయ అన్నది మన తలలోని గుణచక్రంలో ఉన్నది. ఈ మాయ 3 భాగాలుగా విభజించబడి ఉన్నది. సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని. ఒక్కొక్క గుణభాగంలో 12 గుంపులుగా ఈ గుణభాగములు ఉన్నాయి. మామూలుగా అయితే మనకు హర్షడ్ వర్గాలు మాత్రమే తెలుసు. కామ, క్రోధ, లోప, మోహ, మదమత్సర్యాలు మాత్రమే మనకు తెలుసు. కానీ దానికి వ్యతిరేకమైనవి కూడా స్వామివారు మనకి పూర్తిగా వివరించినారు. అవి ఏమనగా కామమునకు దానగుణము, క్రోధమునకు దయాగుణము, లోభమునకు ఔదార్యము, మోహమునకు వైరాగ్యము, మదమునకు వినయము, మత్సరమునకు ప్రేమ అని ఇటువంటి గుణాలను వ్యతిరేకమైన గుణాలుగా స్వామివారు వివరించడం జరిగినది. అంతేకాకుండా వీటితో పాటు ఈ 12 గుణములతో పాటు వీటికి సంబంధం లేకుండా 3 ప్రత్యేకమైనవిగా ఉన్నాయి. ఈ గుణాలకు అతీతంగా ఉన్నాయి. అవి ఏమనగా భయము, వినయము, శ్రద్ధ అన్నవి ప్రతి ఒక్కరి గుణములో కూడా భాగమై ఉన్నవి. కాబట్టి 12 × 3 12 మూల 36. అదేవిధంగా ఈ 12 గుణములలో మరియు ఉపభాగములు 9గా విభజించబడి ఉన్నాయి. ఉదాహరించుకొని చూస్తే కామము అన్నది ఆశ అని అర్థంగా తీసుకోవాల్సి వస్తుంది. కామము అంటే ఆశ అన్నది కొందరిలో పరిమాణం పెద్దదిగా ఉంటుంది, కొందరికి చాలా ఆశ ఉంటుంది. అదేవిధంగా దానికి తక్కువ పరిమాణంగా ఉంటుంది, దానికంటే ఇంకొంచెం చిన్నదిగా ఉంటుంది. అదేవిధంగా చివరికి చాలా చిన్నదిగా ఆశ అనేది అంతమవుతుంది. దీనికి వ్యతిరేకంగా దానము అనే గుణాన్ని తీసుకుని చూస్తే కొంతమందికి తనకున్నదంతా కూడా ఇతరులకు దానం చేయాలనే ఔదార్య గుణంతో, గొప్ప గుణంతో ఉండేవారు కూడా చాలామంది ఉంటారు. ఈ దాన గుణం అన్నది కూడా పరిమాణంలో దీనికి వ్యతిరేకంగా ఇక్కడైతే కామగుణము చిన్నదిగా ఎక్కడైతే అంతమవుతుందో, ఇక్కడ దాన గుణం అన్నది పెద్ద పరిమాణంతో మొదలై చిన్న పరిమాణంతో అంతమవుతుంది అని స్వామివారు మనకి సవివరంగా తెలియజేసినారు. అసలు మాయ అన్నది ఎందుకు మనని దేవుని వైపుకు పోనీకుండా ఆటంకపరుస్తున్నది అనగా ఇది కూడా దేవుని చేత తయారు చేయబడిన మాయే. అందుకనే దైవాజ్ఞ ప్రకారము మనల్ని దేవునికి దూరంగా చేయడానికి ఈ మాయ విశ్వ ప్రయత్నములు చేస్తుంది. అందుకనే భగవద్గీతలో స్వామివారు మమమాయ దురత్తయ అని చెప్పారు. అంటే ఈ దుస్సాధ్యమైన ఈ మాయను జయించడం మీకు చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పారు భగవద్గీతలో. కానీ నన్నే శరణు తెచ్చిన వారికి, నా మీద విశ్వసించి నా జ్ఞానాన్ని తెలుసుకొని ఈ జ్ఞానము ద్వారా అందులను అతి సులభంగా దాటగలడని స్వామివారు చెప్పారు. అందుకనే ఈ మాయ నుంచి మనం బయటపడాలి అంటే ఎవరైతే విశ్వాసంతో ఖురాన్ గ్రంథాన్ని, బైబిల్ని
ఖురాన్ని, బైబిల్ని, భగవద్గీతని మూడింటిని సరి సమానంగా చూసి అందులోని జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాత్రమే ఈ గుణములు అనే మాయ నుంచి బయటగలరని సవివరంగా మనకి తెలియజేశారు. అందువలన ఈ మాయ 12x9 108 గుణములతో ప్రతి ఒక్క జీవిని తన గుణ చక్రంలో బంధించి దేవుని వైపు పోనీయకుండా ఈ మాయ అనేది మనల్ని ఆటంకపరుస్తున్నది. అందువలనే పూర్వము పెద్దలు కూడా మన జపమాలలో ధ్యానం చేయడంలోనూ, పూజలు చేయడంలో కావలసిన ఆకులలోనూ, పూజించే పువ్వులలోనూ కూడా 108ని మనకి తెలియజేశారనమాట. అంటే 108 సంఖ్యను ఈ గుణ రూపంలో నువ్వు జీవునిగా ఈ గుణములో చిక్కుకొని ఉన్నావు. ఈ 108 గుణం నుంచి ఎప్పుడైతే నువ్వు బయటపడగలవో అప్పుడు నువ్వు దేవుని మార్గంలోకి ప్రవేశించగలవని, మోక్షాన్ని పొందగలవని మనకు తెలియజేశారు. కాబట్టి ఇటువంటి మాయను దాటిపోవాలి అంటే మనం ఈ గుణాల నుంచి బయటపడాలని ఖురాన్ని, బైబిల్ని, ఇంజిల్ని ఎవరైతే ఖురాన్లో చెప్పిన వాక్యం ఆధారంగా ఇంతకుముందు తన గ్రంథాలను ధృవీకరిస్తుందని ఖురాన్ చెప్పారు కదా, అదేవిధంగా ఇంజిల్ని, భగవద్గీతని, బైబిల్ని, ఖురాన్ని మూడింటిని ఎవరైతే విశ్వసించి అందులోని జ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళు సులభంగా ఈ మాయ నుండి బయటపడగలరని ఈ వాక్యం వివరణ తెలియజేస్తున్నారు. అందుకని మనం కూడా జీవులమైన మనము ఈ గుణచక్రాల నుంచి బయటపడాలంటే మాయను జయించడం అత్యంత సులభమైన మార్గాన్ని మనకి దేవుడు ఈ 3 గ్రంథాల ద్వారా అందించాడు. కాబట్టి ఆ గ్రంథాలను చదివి కర్మ నుంచి, గుణాల నుంచి బయటపడి దైవ మార్గమైన మోక్షాన్ని ప్రవేశించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఇంతటి సదావకాశాన్ని అందించిన స్వామివారికి, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రేతవాణి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.